అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజు ప్రవీణ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం 2005 సంవత్సరం జనవరి మంత్లో రిలీజ్ అయినటువంటి నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అనే మూవీ ఆ టైంలో రిలీజ్ అయినటువంటి టైంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఎంత బాగా ఆడింది, ఎంత అమౌంట్ కలెక్ట్ చేసింది, ఓకే, ఈ మూవీకి సంబంధించినటువంటి ఆ పాటలకు సంబంధించినటువంటి కొన్ని ఆ గుర్తులు, మెమరీస్, ఓకే, ఆ టైంలో ఉన్నటువంటి విషయాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో ఇది 2005, ఆల్మోస్ట్ నేను నా 7th క్లాస్ టైంలో అనుకుంటాను. సో 7th క్లాస్ టైంలో ఉన్నప్పుడు 2005 పొంగల్కి రిలీజ్ అయింది సినిమా. సో పొంగల్కి ముందు, అంటే అప్పట్లో సినిమా ముందు కొన్ని రోజుల ముందు సాంగ్స్ అనేటివి రిలీజ్ అయిపోతాయి. సో నాకు బాగా గుర్తుంది. సో సిడి ప్లేయర్లో అరిగే వరకు విన్నటువంటి సాంగ్స్ ఇవి. దేవిశ్రీ ప్రసాద్ గారు అద్భుతంగా ఈ మూవీకి సాంగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్సలెంట్ సాంగ్స్, ఒక్కొక్క సాంగ్. అంటే అప్పట్లో ఈ మూవీ వచ్చేసి హీరో కొత్తతను, ఓకే, అంటే తమిళ సైడ్ నుంచి తెలుగుకి కన్వర్ట్ అయినటువంటి యాక్టర్ సిద్ధార్థ్ గారు మనకి. సో హీరో కొత్తతను, హీరోయిన్ తెలుసు త్రిష గారు మనకి, అండ్ ప్రభుదేవ గారు జస్ట్ మనకి కొరియోగ్రాఫర్ గా మాత్రమే తెలుసు. బట్ ఇది డైరెక్షన్ గా మనకి ఫస్ట్ మూవీ ప్రభుదేవ గారికి. ఓకే, సో ఈ మూవీ మేకింగ్ వివరాల్లోకి వెళ్తే మనకి ఎంఎస్ రాజు గారు ఈ మూవీని సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ మీద ఈ మూవీని ఎంఎస్ రాజు గారు నిర్మించారు. అండ్ ప్రభుదేవ గారి దర్శకత్వంలో మనకి సిద్ధార్థ్, త్రిష, శ్రీహరి, ఇంకా చాలా మంది, అర్చన అనే హీరోయిన్ సైడ్ క్యారెక్టర్, సైడ్ రోల్లో, సపోర్టింగ్ రోల్లో. సో ఇంకా ఇట్లా కొంతమంది, సునీల్ గారు కానివ్వండి, ప్రకాష్ రాజ్ గారు, ఇట్లా చాలా మంది మంచి మంచి యాక్టర్స్ తో ఈ మూవీని తీయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీకి స్టోరీ వచ్చేసి మనకి ఇంకొక డైరెక్టర్ వీరు పోట్ల అనే డైరెక్టర్ ఉన్నారు మనకి. వీరు పోట్ల అనే డైరెక్టర్ గారు ఈ మూవీకి కథనివ్వడం అయితే జరిగింది. సో ఈ మూవీకి కథ వచ్చేసి మైనే ప్యార్ కి అని హిందీ ఫిల్మ్, ఆ కథని కొంచెం ఇన్స్పైరేషన్ గా తీసుకొని, అంటే ఆ లైన్ తీసుకొని ఈ స్టోరీని అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగిందని చెప్పేసి మనకి ఆ రైటర్ అయితే చెప్పడం జరిగింది అప్పట్లో. సో ఆ లైన్ నుంచి ఇన్స్పైరేషన్ గా ఆ లైన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ కథని రాయడం, ఓకే, ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఆ నేటివిటీకి తగ్గట్టు ఈ కథని అంత చక్కగా మలిచి ఆ ఇయర్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా అయితే ఈ మూవీ నిలిచింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ మూవీ జస్ట్ 4 crores తో ఈ మూవీని అయితే తీశారు. అంటే జస్ట్ 4 కోట్లు పెట్టి ఈ మూవీని తీయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ దగ్గర 18 నుంచి 20 కోట్ల వరకు కలెక్షన్ అయితే రాబట్టి, అంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఆ ఇయర్ రిలీజ్ అయినటువంటి ఇంకా కొన్ని పెద్ద పెద్ద సినిమాలతో పోటీగా ఈ మూవీ అయితే నిలబడడం జరిగింది. అండ్ సాంగ్స్, ఎస్పెషల్లీ ఎక్సలెంట్ మెలోడిక్ సాంగ్స్ అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు ఇచ్చారు. ఈ మూవీలో వచ్చే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, శ్రీహరి గారికి, త్రిష గారికి బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ సీన్స్ లో వచ్చే మ్యూజిక్స్ కానివ్వండి, సిద్ధార్థ్ గారికి త్రిష గారికి మధ్యలో వచ్చే లవ్ సీన్స్ కి సంబంధించిన బీజిఎంస్ కానీ, అంటే అప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు ఉన్నటువంటి ఆ పీక్ టైంలో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఆల్బమ్ ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో, అదే తరహాలో ఈ మూవీ కూడా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా అయితే ఈ మూవీ నిలిచింది ఆ ఇయర్. అండ్ ఇంకా వచ్చేసి ఈ మూవీకి ఆల్మోస్ట్ మనకి నంది అవార్డ్స్ సైడ్ కాదు, ఫిల్మ్ ఫేర్ ఫస్ట్ మాట్లాడుకుందాం. సో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సైడ్ మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ 12 నుంచి 13 అవార్డులు, అంటే 12 నుంచి 13 కేటగిరీస్ లో ఈ మూవీ అయితే నామినేట్ అయింది. ఆల్మోస్ట్ ప్రతి కేటగిరీలో నామినేట్ అయింది. వాటిల్లో దగ్గర 9 నుంచి 10 అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వరకు ఆ ఇయర్ మొత్తం ఈ మూవీకే వచ్చాయి. అంత మంచి సినిమా ఇది. దగ్గర బెస్ట్ ఫిల్ము, బెస్ట్ డైరెక్టర్, ఓకే, బెస్ట్ డైరెక్టర్ అండ్ బెస్ట్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ్ గారికి ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. బెస్ట్ యాక్టర్ కి వచ్చింది, బెస్ట్ యాక్ట్రెస్ కి వచ్చింది, బెస్ట్ సపోర్టింగ్ రోల్ వచ్చింది శ్రీహరి గారికి, ఓకే, అండ్ ఇంకా బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చింది. ఓకే, ఇలా చాలా చాలా కేటగిరీస్ లో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ మొత్తం క్లీన్ స్వీప్ చేసుకొని ఈ మూవీ అయితే కొట్టేయడం జరిగింది. అండ్ నంది అవార్డ్స్ లో కూడా ఆల్మోస్ట్ 5 అవార్డ్స్ అయితే, 5 కేటగిరీస్ లో అయితే నంది అవార్డ్స్ కూడా ఈ మూవీకి ఆ ఇయర్ వచ్చాయండి. బెస్ట్ ఫిల్మ్ కి వచ్చింది, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కి వచ్చింది, బెస్ట్ యాక్ట్రెస్ కి వచ్చింది, బెస్ట్ సపోర్టింగ్ రోల్లో మనకి శ్రీహరి గారికి వచ్చింది.
అండ్ ఈ మూవీ అవార్డు పండించింది ఆ ఇయర్. అంటే మిగతా సినిమాలు చాలా మంచి మంచి సినిమాలు వచ్చాయి, కానీ ఈ మూవీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచి మంచి ఎంటర్టైన్మెంట్స్ తో, అంటే ఫ్యామిలీ వాల్యూస్ తో, మంచి కామెడీ, సునీల్ గారి కామెడీ టైమింగ్స్ తో చాలా, అంటే అన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ కానివ్వండి, లవ్ సీన్స్ కానివ్వండి, కామెడీ కానివ్వండి, మనకి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సిద్ధార్థ్ గారు హీరోయిన్ విలేజ్ కి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న మంచి మంచి సీన్స్ కానివ్వండి, చాలా వెరైటీగా ఉన్నటువంటి స్క్రిప్ట్ గా అనిపించింది. చాలా బాగా ఎంకరేజ్ చేశారు ఈ మూవీని, చాలా బాగా చూశారు. సో ఆల్మోస్ట్ 50 days వచ్చేసి 79 centers లో 50 days ఆడింది. 50 రోజులు 79 సెంటర్లో. అండ్ 100 రోజులు వచ్చేసి దగ్గర దగ్గర 35 సెంటర్లో ఆడిందండి. అది అంత చిన్న పని కాదు అప్పట్లో. అంటే ఒక చిన్న హీరో సినిమా, డైరెక్టర్ ఎవరో తెలీదు. సో అలాంటి పరిస్థితుల్లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా అన్ని రోజులు అన్ని కేంద్రాల్లో 50 days 100 days ఆడడం అనేది చిన్న విషయం కాదు. సో ఇప్పటికి కూడా చాలా మందికి వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ. అండ్ సాంగ్స్ లో కూడా, ఆల్బమ్ లో కూడా చాలా మంచి సాంగ్స్, ఎస్పెషల్లీ గల్ గల్ అనే సాంగ్. ఓకే, ఆ సాంగ్ కి మనకి లిరిసిస్ట్ కి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి కూడా లిరిసిస్ట్ బెస్ట్ రైటర్ గా మనకి ఫిల్మ్ఫేర్ అవార్డు అయితే రావడం జరిగింది. సో చాలా మంచి విషయాలు ఉన్న సినిమా. అంటే ఎక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బోర్ కొట్టదు. ఓకే, ఏదో మల్టిపుల్ టైమ్స్ చూస్తున్నప్పుడు ఇది ఇంతకుముందు చూసిన సినిమా అని చెప్పేసి ఆ ఫీలింగ్ కూడా రాదు. అండ్ ఈ మూవీని తెలుగు కాకుండా ఆల్మోస్ట్ ఆశ్చర్యపోతారు చెప్తే 9 భాషల్లో ఈ మూవీని రీమేక్ చేయడం అయితే జరిగింది. అంటే ఒక మూవీని ఇప్పుడు రిలీజ్ చేయడం ఇప్పుడు చూస్తున్నాం మనము. అంటే ఏదో పాన్ ఇండియా మూవీ అనే కాన్సెప్ట్ తో మనకి మాక్సిమం తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం, ఇలా ఒక 4-5 లాంగ్వేజెస్ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అలాంటిది 9 భాషల్లో ఈ మూవీ అనేది రీమేక్ అయింది. బట్ అది కొన్ని హిందీలో హిట్ అయింది, అండ్ కన్నడలో, మనకి మలయాళంలో మేబీ హిట్ అయి ఉండొచ్చు. బట్ మిగతా 9 లాంగ్వేజెస్ లో ఎలా ఆడింది అయితే నాకు తెలియదు. బట్ తెలుగులో అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ సిద్ధార్థ్ గారి కెరీర్ లో అండ్ ప్రభుదేవ గారి కెరీర్ లో. సో చాలా చాలా మంచి సినిమా. అండ్ త్రిష గారి న్యాచురల్ యాక్టింగ్, అంటే ఒక పల్లెటూరు అమ్మాయిగా హాఫ్ శారీలో గెటప్ కానివ్వండి, అంటే మోడర్న్ పాష్ గెటప్స్ లో కాకుండా చాలా మంచి ట్రెడిషనల్ లుక్ లో చూపించి చాలా మంచి నటనని కనబరిచినటువంటి ఈ సినిమా ఇది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ అండి చాలా మందికి. సో ఇప్పటికీ టీవీలో వస్తే అది స్కిప్ చేయకుండా చూస్తూనే ఉంటారు. సో అలాంటి మంచి సినిమాని మనకు అందించినటువంటి టీమ్ కి, ప్రభుదేవ గారికి, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ దట్స్ ఇట్ అండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ లో మళ్ళీ కలుసుకుందాం వేరే మూవీ విషయాల్లో, వివరాల్లో. అండ్ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ మన సర్కిల్లో షేర్ చేయండి వీలైతే మీకు నచ్చితే. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ప్లీజ్ మర్చిపోవద్దు. అది నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.